దురదృష్టవశాత్తు తొక్కిసలాట్లో చనిపోయారు. పైకి అదోలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. నిజంగా దానికి అల్లు అర్జున్ బాధ్యత వహించాలా? అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. ఏంటి గురు ఎలా చూస్తున్నా? బుక్ అయిపోయావరా. ఎలా? ఓ సైడ్ లుక్ వేసుకో. హలో, చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు సభలు పెట్టిన చోట తొక్కిసలాట్లో చనిపోయారు. నిజాలు చెప్పండి సార్. అంటే ఆయన చెప్పిన అన్ని అబద్ధాలని మీకు తెలిసిపోయిందా? ఇప్పుడైనా ఒక విఐపి గాని ఒక ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తి గాని వస్తున్నప్పుడు సెక్యూరిటీ కల్పించవలసినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఉంటుంది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కంట్రోల్ ఎవరు సార్? వాడి పాపాను వాడే పో. వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. పుష్ప హీరోని ఇవాళ అరెస్ట్ చేసి इंसान को पुलिस स्टेशन तक लेकर गए तो आप इतना चर्चा कर रहे हैं. एक महिला का जान चले गए, वो जान के कोई परवाह नहीं. आप एक क्वेश्चन भी नहीं पूछे. वो రెండవది ఏంటంటే పుష్ప సినిమా ఇంత పెద్దగా హిట్ అయిన తర్వాత परिवार कैसे है, वो गरीब परिवार, इनका ही फैन थे, उनका जान चले गए. अरे उनके परिवार, एक बेटा भी अस्पताल में है 11 दिन से. ఆయన్ని తెలంగాణ ప్రభుత్వం ఇష్యూస్ డైవర్ట్ చేయడం కోసం, ఆయన మీద కక్ష తీర్చుకోవడం కోసం वो अभी कोमा में है, अभी बाहर नहीं आया. वो छोटा बच्चा अगर कोमा से बाहर आए तो उनका माँ नहीं है, तो उनका जीवन कैसा आगे जाएंगे? आप एक सवाल भी उसके बारे में नहीं पूछा. దీనికి మీరు ఏమంటారు సార్? మా ఇంటికి వెళ్ళిపోతా. ఇది దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇలాంటి దుర్మార్గాలకు ప్రభుత్వం ఒడిగెడితే ప్రజాస్వామ్యం బతకదు. एक फिल्म स्टार, उनका बिजनेस है, पैसे लगाए, पैसे कमाए. इसमें क्या लेना देना? आपको क्या लेना देना है, मुझे क्या लेना देना? आप बोलो. कोई ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారే సార్? ఏ ఇక్కడ కూర్చొని ఏడవాలంటే కూడా పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నేను ఏడ్చుకునేవారేంట్రా మీరు? సరే అయితే ఏడవండి. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. Thank you Andy, thank you. I love you my fans. Thank you so much for your unconditional love and support. And of course, I cannot finish it without saying the thanks to the ఆ వ్యక్తి ఎవరో తెలుసా? thanks to the media. Thank you so much. కాళ్ళు పట్టుకుంటా. రిక్వెస్ట్ చేయకు సతీ, రిక్వెస్ట్ చేయకు. వాడు మనసులో ఉండాలి సతీ నా పేరు చెప్పాలని. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమనే. కొట్టుకోండి, కొట్టుకోండి చెప్తా. కొట్టుకోండి. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయి. నీ బొమ్మలు పొలాల మీద వేసుకున్నావు, లాస్ట్ కి బుక్కుల మీద వేసుకున్నావు, పిల్లలు నడిచే బూట్ల మీద వేసావు, బ్యాగుల మీద వేసావు. ఇంకెక్కడ లేదు నీ బొమ్మ. ఒక శ్మశానంలో తప్ప నువ్వు అన్ని చోట్ల వేసుకున్నావు. శ్మశానంలోనే నువ్వు సర్వే పెట్ల పెడితే ఆడ కూడా రాళ్ళు వేసుకున్నావు. రావుకాలంలో పుట్టింటారని నీ దరిద్రం అది. వేసేసాడు, బాగా వేసేసాడు. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం.